ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎస్వివి ఆస్ట్రాలజీ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రముఖంగా మనకి దృష్టి దోషము, శత్రుఘోష, నరఘోష అంటూ ఉంటారు. వీటి పేర్లు చెప్పి యంత్రాలు లేదంటే ఏవో వస్తువులు వీటన్నిటినీ కూడా తెలిసి తెలియనటువంటి కొంతమంది వ్యాపారం చేసుకోవటము, వాటి పేర్లు చెప్పి భయపెట్టడము లాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ముందుగా దృష్టి దోషము అంటే ఏంటి, నరఘోష అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఒక చిన్న మాటలో మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. దృష్టి దోషము అంటే ఈర్ష్యతో బ్రతకటం. అంటే మనం చేసేటువంటి పని ఇంకెవరూ చెయ్యలేకపోతే, అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతిభో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఒక రకమైనటువంటి టాలెంట్తో మనం జీవనాన్ని గడుపుతూ ఉంటాం. ఒక ఉద్యోగం చేసేవారు కావచ్చు, లేదా ఒక వ్యాపారం చేసేటువంటి వారు కావచ్చు, వారి యొక్క తెలివితేటలతో వాళ్ళు ఆ పనిని పూర్తి చేసి వాళ్ళ జీవనాన్ని సుఖవంతంగా చేసుకుంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి ప్రక్రియలో ఎవరైతే చేయలేరో సాధారణంగా మనల్ని చూసి ఓర్వలేరు అని అంటూ ఉంటాం కదా. అలాంటి ఈర్ష్యతో బతికేటువంటి వాళ్ళు, అసూయతో ఉండేటువంటి వాళ్ళు, ఏదైతే మనం చేస్తున్నామో అది చేయలేనటువంటి వాళ్ళని నరఘోష అంటే శత్రుఘోష, ఈ విధంగా నరదృష్టి, ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. దాన్నే దృష్టి దోషము అంటారు. ఈ దృష్టి దోషాన్ని అనుసరించి మనం దాన్ని తీసేయాలి అంటే అది సాధ్యపడుతుందా అని ముందుగా ఆలోచన చేస్తే, మనకి శాస్త్రం చెప్పిన దాని ప్రకారం కానీ, పురాణాలు చెప్పిన దాని ప్రకారం కానీ, అడవిలోకి వెళ్ళిపోయినా కానీ అది మనల్ని వదలదు. మన గురించి ఆలోచన చేస్తే చాలు, మన గురించి ఈర్ష్య పడుతుంటే చాలు, దానివల్ల మనకి నష్టం కలుగుతూనే ఉంటుంది. ఎలాగా అంటారా, ధర్మరాజాదులు కూడా వాళ్ళు రాజ్యాన్ని విడిచిపెట్టి వనవాసం చేయటానికి వెళ్తే దుర్యోధనాదులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన చేత ఓర్వలేక ఎక్కడున్నా సరే ధర్మబద్ధంగా బతికేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎక్కడున్నా సరే సొంతంగా భయం లేకుండా జీవిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పి ఏడుపుతూ ఉండేవట దుర్యోధనుడు. అటువంటి ఏడుపు వాళ్ళు వనవాసం చేస్తున్నా సరే తర్వాత అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి సాధారణంగా దృష్టి దోషము అంటే పురాణాల్లో చూసుకున్నా లేకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చూసుకున్నా ఖచ్చితంగా సహజంగా వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి బ్రతికేటువంటి వాళ్ళు 10 మంది అయితే 90 మంది ఈర్ష్యతో ఉంటున్నారు. అంటే వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళు కూడా సంపాదిస్తారు, కానీ ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళకి అజమాయిషీతో లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యతో బ్రతుకుతూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యతో బతకడం వల్ల వాళ్ళకు కలిగేటువంటి ఈ యొక్క దృష్టి దోషము అనేటువంటి దాన్ని నివారణ చేయడానికి చక్కని ఉపాయం చెప్పింది శాస్త్రం. చెడ్డ పనిని చూపించడం ఆపి, అంటే నేను చేసేటువంటి చెడ్డ పనిని హైడ్ చేసి ఎవరో ఏదో చేశారని ఎప్పుడూ కూడా వాపుతూ ఉండడం, కంప్లైంట్స్ ఎక్కువ చెప్పడం, నరఘోష అంటారు దాన్ని. మన మీద ఎదుటి వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలాగా బ్యాడ్ ప్రోపగండా అంటారు దాన్ని. అలా నరఘోష అంటూ ఉంటారు. అందరి నాలుకల్లో పడి బ్రతకడం, ఒక రకంగా ఇప్పటి సమాజంలో చెప్పాలంటే రూమర్స్ అనేటువంటి వాటి చేత నరఘోష అనేటువంటిది వస్తుంది. అలాగే శత్రుఘోష కూడా. శత్రుఘోష మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనల్ని పాడు చేయాలని ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మన గురించి బ్యాడ్ ప్రోపగండా చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మన మీద మాట్లాడుతూ ఉంటారు. ఇలా నరఘోష, శత్రుఘోష, దృష్టి దోషాదులన్నిటినీ కూడా అధిగమించడానికి శాస్త్రం ఒక ఉపాయం చెప్పింది. అదేంటంటే ప్రకృతి వైద్యం అని. ప్రకృతి నుంచి మనకి పరిష్కారం ఎలా లభిస్తుంది అంటే, చిన్న ఉదాహరణ, మన ఇంటికి ఏదైనా గృహప్రవేశం చేసుకున్నా లేదా మన ఇంటికి రక్షణ కోసం దృష్టి దోషం తగలకుండా ఉండడం కోసం ఒక బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకుని ఏదైనా ఆలయంలో
మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి దాన్ని పూజించి ఒక పూట నిద్ర చేయించి అది తీసుకెళ్ళి ఇంటికి కడతాం. కొంతమందికి ఇంట్లోనే బూడిద గుమ్మడికాయకి శుభ్రంగా పసుపు రాసి అలంకరణ చేసి డైరెక్ట్గా కట్టుకోవడం అలవాటు. కొంతమందికి ఇలా పూజ చేసి కట్టుకోవడం అలవాటు. ఏ విధంగా చేసినా కానీ బూడిద గుమ్మడికాయ ఎందుకు కడతాము అనేటువంటిది పరిశీలన చేస్తే ప్రకృతి సహజ సిద్ధంగా లభించినటువంటి బూడిద గుమ్మడికాయ. ఇది మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రకృతిలో లభించేటువంటి బూడిద గుమ్మడికాయలో ఏముంటుంది అని చెప్పి చూస్తే దాంట్లో ప్రతి గింజ ఒక కన్నుగా చూస్తే కనుక దాంట్లో ప్రతి గింజ పాడైపోయినప్పుడు, అంటే అందులో విత్తనాలు పాడైపోయినప్పుడు పూర్తిగా గుమ్మడికాయ క్షీణించిపోతుంది. ఎన్ని కన్నులు దానికి తగిలితే అంత తొందరగా అది క్షీణించిపోవడం జరుగుతుంది. దానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. ఎందుకు? తీగకి పుట్టింది అది గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయకి ఇంటికి సంరక్షణ చేయడానికి తగినట్టుగా ఉండేటువంటి గొప్ప ఆకర్షణ శక్తి ఉంది. ఎవరైనా మన ఇంటికి వస్తున్నా, వెళ్తున్నా, బయట నుంచి ఎవరైనా ఇంటిని చూస్తున్నా ఇంటికి తగిలేటువంటి దృష్టిని ఆకర్షించగలిగేటువంటి శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంది. అందువల్ల దృష్టిని స్వీకరించినప్పుడల్లా, ఆకర్షించినప్పుడల్లా ఆ యొక్క బూడిద గుమ్మడికాయలో ఉండే ప్రతి గింజ పాడైపోయి చివరి గింజ పాడైపోయినప్పుడు నీరు పట్టి నీరు కారిపోతుంది. ఆ నీరు కారిపోవడం అనేది కొంతమందికి నెల రోజులు, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు. యాంత్రికంగా చూసుకుంటే మనం తయారు చేసినటువంటి యంత్రం, దృష్టి దోషానికి తగినటువంటి యంత్రము లేదా ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటి దాంట్లో మొట్టమొదట మనం చెప్పుకున్నాం ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఒక బూడిద గుమ్మడికాయ ఉదాహరణగా ఇంటికి కడతాము అని. మరి మనిషికి సంబంధించినంత వరకు ఏమి ఉపయోగపడుతుంది? ప్రకృతి సహజ సిద్ధంగా లభించేటువంటి వాటిల్లోంచి మనం ఏది తీసుకోవచ్చు అని చెప్పేసి కనుక చూసినట్లయితే మనకి ఇది అథర్వణ వేదంలో చెప్పబడినటువంటి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి. వాటిని చెబుతాను. అయితే మీకు ఇక్కడ మోసపోతున్నటువంటి కొన్ని సందర్భాలు మీకు తప్పకుండా తెలియజేయాలి. వాటిని యంత్ర రూపకంగా బయట షాపులో కొన్నది కొన్నట్టుగా తీసుకొచ్చి యంత్రాలు మీకు అమ్మడం జరుగుతుంది. అందరికీ అన్ని రకాల పదార్థాలు ఉపయోగపడవు. అన్ని రకాల పదార్థాలని వాడేయకూడదు. ఎవరు ఏది వాడాలి అనేటువంటిది వాటి యొక్క పరిస్థితిని బట్టి మనం వాడవలసినటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. అన్నీ ఇంటికి తెచ్చుకుని వాడుకునేవి కావు. ఈ పదార్థాలని ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి అనేటువంటిది మీకు గ్రాడ్యువల్గా ఒక్కొక్క వీడియోలో చెప్తాను. ముందు యంత్రం వాడచ్చా అంటే యంత్రం కనుక తీసుకొని మనం ఒకసారి దాన్ని సరిగ్గా పరిశీలన చేస్తే యంత్రంలో మీకు అనేక రకాల బీజాక్షరాలు కనబడతాయి. బీజాక్షరాలు అన్నీ కూడా వాటిని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం, అసలు బీజాక్షరాలు ఎలా ఉపయోగపడతాయని చెప్పి కనుక చూస్తే దానికి ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని ఆ యొక్క యంత్రం మీద జపం చేసి ధారపోసి పూజ చేసి ఎవరి గోత్రనామాల మీద దాన్ని పూజ చేస్తే అది పనిచేసేలాగా చేసి వాటిని నియమంతో దీక్షతో ఆ ఇంట్లో పెట్టి దానికి సంబంధించినటువంటి శాంతి హోమాలు కానీ లేకపోతే దానాలు కానీ చేసినట్లయితే దానివల్ల యూజ్ ఉంటుంది తప్ప డైరెక్ట్గా షాపులో కొని ఇంటికి తీసుకొచ్చినటువంటి యంత్రాల వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మీ పేరు మీద మీ గోత్రనామాలతో సామూహికంగా కాకుండా ప్రత్యేకంగా పర్సనల్గా మీ యొక్క అభీష్టాలు మీ యొక్క సంకల్పాలు చెప్పి ఆ యంత్రాన్ని పూజ చేసి జపం చేసి హోమం చేసి లేదా దానికి తగినట్టుగా చేసి దానికి ఎప్పుడైతే మీకు మీ ఇంటికి రక్షణగా పెడతారో మళ్ళీ పెట్టిన తర్వాత దానికి ఒక సంరక్షణ ఉంది. ఆ యంత్రాన్ని ఊరికినే అలా వదిలేయకూడదు. దాంట్లో జీవం ఉంటుంది. ఆ యంత్రానికి ప్రతినిత్యము కూడా పూజించాలి. దాన్ని పనిచేసేలా చేసుకోవాలి. మీకు అనుగుణంగా మలుచుకునేలా చేసుకోవాలి. ధూపదీప నైవేద్యాలు పెడుతూ ఉండాలి. కొన్ని స్థాపన చేసేటువంటి యంత్రాలు ఉంటాయి, కొన్ని ప్రత్యక్షంగా కనపడేలా పెట్టుకునేలా ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో పెట్టుకునేటువంటి వాటిగా కొన్ని యంత్రాలు ఉంటాయి. వీటిని సరిగ్గా తెలుసుకుని వాటిని ఆచరించినట్లయితేనే వాటి యొక్క ఉపయోగం.
సరిగ్గా కొనేసి తీసుకొచ్చి ఎవరో కోయి జాతి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని తీసుకొచ్చి మనం తగిలించుకోవడం వల్ల అనవసరమైనటువంటి ఇంకొన్ని దుర్యోగాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక పరిహారం అనేటువంటిది ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీ యొక్క పరిస్థితి ఏంటి, అసలు దృష్టి దోషానికి మీరు ఎంతవరకు లోనవుతున్నారు, దానివల్ల మీరు పొందేటువంటి నష్టం ఏంటి అనేటువంటి దాన్ని పరిశీలన చేస్తూ దానికి తగినటువంటి పదార్థాన్ని, గురువింద గింజ ఉంది, అలాగే ఈ బూడిద గుమ్మడికాయ లాగే కూర గుమ్మడికాయలో గింజలు కొన్ని ఉంటాయి, అలాగే కుంకుడికాయ గింజలు ఉంటాయి. ఇలాంటి కొన్ని పదార్థాలని శాస్త్రం చెప్పింది. వాటిని ఉపయోగించి కనుక మనం పూజించి సరిగ్గా ఆ మనిషికి కనుక వాటిని పెట్టుకున్నట్లయితే, కొన్ని మూలికలు కూడా ఉంటాయి యంత్రాల్లో బిగించి చిన్నపిల్లలకి కడుతూ ఉంటారు, వాటిని కూడా ఉపయోగించి మనం కట్టుకున్నట్లయితే ప్రకృతి సహజంగా వచ్చినటువంటి వాటిలో ఎన్నో ఉన్నాయి మనకి తెలియనటువంటివి. వాటిని కనుక ఉపయోగించి మన శరీరాన్ని ధారణ చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అవ్వడానికి అవి తాత్కాలికమే కావచ్చు, పర్మనెంట్గా ఉండవు. కొన్ని మాత్రమే ఉంటాయి. హకీక్ స్టోన్ అని వస్తూ ఉంటుంది. కొన్ని స్టోన్స్ ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు. హకీక్ రాయి, హకీక్ స్టోన్స్ అని ఉంటాయి. అలాంటి స్టోన్స్ కొన్ని దృష్టి దోషాన్ని నివారణ చేస్తూ ఉంటాయి. కొన్ని వైఢూర్యము, పిల్లికన్ను రాయి, ఇలా కొన్ని స్టోన్స్ ఉంటాయి. అవి పర్మనెంట్గా ఉపయోగపడుతూ ఉంటాయి. విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళకి, లేకపోతే ఏదైనా ఒక యాగము క్రతువు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మనం పాటించినట్లయితే దాని నుంచి బయటపడగలం. నేను అవేర్నెస్ కోసం మాత్రమే మీకు ఈ వీడియో చేయడం జరుగుతోంది. నేను వ్యాపార దృక్పథంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, మీకు శాస్త్రం చెప్పినటువంటి విధానాన్ని తెలియజేయడం కోసం మాత్రమే మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి వీటిని తెలుసుకొని మీరు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేసినట్లయితే మీ పరిస్థితిని బట్టి ఏది వాడాలి అనేటువంటిది నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. ఒకవేళ తెప్పించగలగాలి అంటే తెప్పించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను వ్యాపార దృక్పథంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, మీరు అవేర్నెస్తో ఉండి ప్రతి వారిని, ప్రతి మాటని మీరు చూడలేని దాన్ని, నమ్మలేని దాన్ని, ఏదో ఉంది అని భ్రమపడేదాన్ని ఎప్పుడూ కూడా విశ్వసించి వాటిని మోసపోకండి. కాబట్టి దృష్టి దోషము, శత్రుఘోష, నరఘోష ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని వాటిని అధిగమించడానికి ఏ పదార్థం వాడితే బాగుంటుంది అనేటువంటి దాన్ని నాకు మీరు కామెంట్ రూపంలో కానీ నా ఈమెయిల్కి కానీ పెట్టినట్లయితే నేను వాటిని మీకు పూర్తిగా సమాచారంతో మీకు పరిష్కార మార్గం తెలపడం జరుగుతుంది.